నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్రమణలకు గురైన రైతులకు అండగా ఉండేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహణ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్. అన్నదానం చేసిన వైఎస్ఆర్సీపీ రైతు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావం సభకు రావాలంటూ పట్నంలోని 3వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేసిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా పలు చోట్ల ధ్యాన కార్యక్రమాలు, యోగాల నిర్వహణ. ఆక్రమణలకు గురైన రైతులకు అండగా ఉండేందుకే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రూరల్ మండలం పెదతాడేపల్లిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమది ప్రజాప్రభుత్వం అంటుందని, ఆ పేరుని నిలబెట్టే బాధ్యత అధికారులపైనే ఉంటుందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అధికారుల వద్దకు వచ్చిన రైతులకు అధికారులు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల అన్నవరం, తహసీల్దార్ సునీల్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, ఎంపీటీసీలు గోవింద్, పశుమర్తి సత్యనారాయణ, జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్లో కూడా రెవెన్యూ అనేది ఎప్పుడు ఎక్కడో చోట గట్టుల దగ్గర గొడవ, లేకపోతే ఇంకోటో, లేకపోతే కొలత తక్కువ వచ్చిందనో, భూ అమ్మకం కొనటం, ఇలాంటప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో సర్వే రాళ్ళు, డిజిటల్ సర్వే పేరు చెప్పి మొత్తం అన్నీ కూడా తప్పుడు తడగ్గా ఉన్నప్పుడు మరి అన్నీ కూడా ఎక్కడ ఎవరు అడిగితే మళ్ళీ తిరిగి రీసర్వే చేయమని అధికారులని ఆదేశించడం, మరి అన్నీ కూడా గొడవ లేకుండా చూడమనే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టే కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు. ఇక్కడ ఎంఆర్ఓ గారు చేతిలో ఉన్నంత వరకు ఎంఆర్ఓ గారు చేసే విధంగా, లేదా కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి దగ్గర చేయించే విధంగా, లేని పక్షంలో సీసీఎల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఏదైనా ఉందంటే ఇది ఎనాం భూములు ఉంటే ఇక్కడ చేయడానికి లేదు. ఖచ్చితంగా అన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. ఎనాం భూముల సమస్యలు మాత్రం అన్ని ఊళ్ళోనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇది సీసీఎల్లో గవర్నమెంట్ క్లియర్ అవ్వాల్సి ఉంది. ఆ క్లియర్ అయిన తర్వాత చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్ముకోవాలంటే సగం రేటుగా అడుగుతూ ఉన్నారు, దీని డాక్యుమెంట్ లేదు, రిజిస్ట్రేషన్ అవ్వదని. కాబట్టి పూర్తిగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకోవడం కాదు, చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడే చెప్పొచ్చు. దీంట్లో వీళ్ళు ఫారం ఫిల్ చేస్తారు, కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. వితిన్ వీక్ డేస్లోనే ఆ కంప్లైంట్ని మీకు మన చేతిలో ఉన్నంత వరకు చేస్తారు. సీసీఎల్కి వెళ్ళవలసింది ఉంటే మాత్రం దాన్ని అక్కడ అమరావతిలో క్లియర్ చేసిన బాధ్యత కూడా ఎంఆర్ఓ గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా డబ్బు లేదు. పంచాయతీలు చూస్తే ఇక్కడ డబ్బు కనపడదు, కానీ డబ్బు ఇక్కడ ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ అని సీఎం గారి దగ్గర ఉంటుంది. ఆయన బటన్ నొక్కితే నేను ఇక్కడ డబ్బు రాదు. ఇది పెద్ద కర్మ. అలాంటిది లేకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి, ఎక్కడ డబ్బు అక్కడే ఉంచాలి. ఆ డబ్బు ఎక్కడ కూడా గవర్నమెంట్ అకౌంట్లోకి పెట్టకండి, ఆ విలేజ్ని డెవలప్ చేసుకోమని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ప్రభుత్వంలో పాత వాసన పోలిన అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం రైతుకి ఏ ఇబ్బంది కలిగినా మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి పని చేసి తీసుకొచ్చిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలు కట్టే పన్నులతో మనం బతుకుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీ అధికారులు మీరు మా దగ్గరికి వచ్చిన పాలేరులాగా మాత్రం ఎవరిని చూడొద్దు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పని చేసి పంపించాలా. వాళ్ళకి మర్యాదగా సమాధానం చెప్పండి, అయితే అవుద్ది, లేకపోతే పలానా ఇబ్బంది ఉంది. మా కాన్స్టిట్యూన్సీలో ప్రజలే దేవుళ్ళు. ఎవరైనా ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు పనిచేసి పంపించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతాం, కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజాప్రభుత్వం అనే పేరుని నిలబెట్టే బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రజలను మనం నమ్మి ఓటేశారు కాబట్టి
వాళ్ళకే పని చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతని అధికారులు రాజకీయ నాయకులు కలిసి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మనందరం కలిసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్న ప్రజలకి సేవ చేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెత్తాడపల్లి గ్రామంలో 260 ఎకరాల 72 సెంట్లు క్లెయిమ్ కాని విస్తీర్ణం ఉంది. ఎందుకు ఈ క్లెయిమ్ కాని విస్తీర్ణం ఉంటుందంటే రెవెన్యూ రికార్డ్స్ని కంప్యూటరైజ్ చేసినప్పుడు ఎవరైతే పట్టాదారు పాస్బుక్ తీసుకోకుండా భూమి మీద ఉండి దస్తావేజులు కలిగి ఉండి పాస్బుక్ తీసుకోకపోతే వాళ్ళందరినీ కూడా అన్క్లెయిమ్డ్ ఎక్స్టెంట్ కింద నమోదు చేయడం జరిగింది. మరి ఈ ఎక్స్టెంట్ని సవరణ చేయడానికి జాయింట్ కలెక్టర్ లాగిన్ వెళ్ళవలసి ఉంటుంది. అంటే తహసీల్దార్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ ఇంత ప్రొసీజర్ ఉంది. కానీ ఈ రెవెన్యూ సదస్సులో అప్లికేషన్ పెడితే విత్ ఇన్ ది 20 డేస్లోనే ఈ క్లెయిమ్ కాని విస్తీర్ణాలన్నీ కూడా మొత్తానికి మార్పు చేసి మళ్ళీ మీరు పాస్బుక్ పెట్టుకుంటాక అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఈ రెవెన్యూ సభకి 70 ఎకరాల 72 సెంట్లు క్లెయిమ్ కాని విస్తీర్ణాలకి దరఖాస్తులు రావడం జరిగింది. దయచేసి రైతులందరి విజ్ఞప్తి ఏంటంటే మీ దస్తావేజులు ఇక్కడ ఇస్తే మేమే అప్లికేషన్ రాసి ఈ క్లెయిమ్ కాని విస్తీర్ణాలన్నీ కూడా మామూలు నెంబర్ల కింద పెడితే రేపు మీకు పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాస్బుక్స్ రావడం వల్ల మీకు రైతు భరోసా కానీ బ్యాంక్ లోన్స్ కానీ దీనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అతి త్వరలో పెత్తాడపల్లి గ్రామం కూడా మరి రీసర్వే జరుగుద్ది. ఆల్రెడీ పెట్టమంటే కొన్ని క్లెయిమ్ కాని విస్తీర్ణాలు ఎక్కువ ఉన్న ఉద్దేశంతో నావపాలెం విలేజ్ని ఫస్ట్ ఫేజ్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా మీ యొక్క భూమి ఎలా ఉంది, సర్వే నెంబర్లు మీకు దస్తావేజు ప్రకారం ఉందా లేదా అనేది పరిశీలించుకోండి. దయచేసి మీరందరూ కూడా ల్యాండ్ చూసుకోండి. అదేవిధంగా ఈ సభలో మీరు అడంగల్ కాపీ కానీ ఆర్ఓఆర్ కాపీలు ఏది అప్లికేషన్ పెట్టినా కానీ ఎటువంటి ఛార్జ్ లేకుండా ఈ రోజే మీ అందరూ కూడా అడంగల్ కాపీలు కానీ ఆర్ఓఆర్ కాపీలు కానీ 49 రకాల రెవెన్యూ సర్వీస్ క్యాస్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుద్ది. రెవెన్యూ సదస్సులో కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారు వస్తుంటే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇలా మండల పరిషత్తు నిధుల నుండి 10 లక్షల రూపాయలని గ్రాంట్ చేసుకోవడం జరిగింది. మరి ఎంపీటీసీల యొక్క సహకారంతో గోవింద్ గారు అలాగే సత్యనారాయణ గారు అలాగే దానికి ఇంకొక 5-6 లక్షలు కావాలంటే పంచాయతీ నుంచి పెట్టించేటటువంటి కార్యక్రమం, అలాగే ఇంకొక డ్రైను పంచాయతీ నుంచి టేకప్ చేసేటటువంటి కార్యక్రమం. ఈ రోజున రెవెన్యూ సదస్సులో మరి ఎదురుగుండానే అంగన్వాడీ ఫ్రీ స్కూలు దానికి 16,000 ఒక్కొక్క అంగన్వాడీ స్కూల్కి మరి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 16,000 ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈవేళ మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక భాగం. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో మరి MGNREGS నిధుల్ని ఇదివరకు సర్పంచ్కి CFMS నుంచి రిలీజ్ చేసేటటువంటి అధికారం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి నిధులు ఏదైనా సరే డైరెక్ట్గా ఇచ్చేటటువంటి కార్యక్రమం మరి జరుగుద్ది. దానికి కూడా మీరందరూ కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి ఒక మంచి కృషితోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మరి పరుగులెత్తిచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి మీరు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ తరఫున మా మండలంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ గారు మీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ సైట్స్ రకాల సాగులు చెప్తున్నారు. అలా గత ప్రభుత్వం లాగా ప్రతిదీ అవ్వదు అని పంపేస్తే మటుకు ఊరుకునే పొజిషన్ లేదు. ఏవిఆర్ఓ కన్నా రైతు ఇబ్బంది పడకుండా ఇవాళ గవర్నమెంట్ ప్రతి పని చేస్తుంది. 2 రోజుల్లో ధాన్యం వేస్తున్నాం. కానీ మీరు ఓ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇమ్మనో ఇంకో సర్టిఫికేట్ ఇమ్మనో మీ దగ్గరికి వస్తే మీరు 1-2 నెలలు తిప్పుకుంటే మటుకు ఊరుకునే పరిస్థితి లేదు. ఆ టైప్ ఎవరైనా ఉంటే మటుకు మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. ఎందుకంటే ఎంఆర్ఓ గారి దృష్టిలో కూడా పెట్టాను నేను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా చిన్న ప్రాబ్లం ఒకవేళ మీకు తెలియకపోతే ఎంఆర్ఓ గారిని అడగండి. అంతేగాని రూల్స్ మారిపోయాయండి, ఈ గవర్నమెంట్ వచ్చాక అది మారిపోయిందండి, ఇది మారిపోయిందని ఇలాంటి సాకులు చెప్పి రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టద్దని ఎంఆర్ఓ గారి దృష్టిలో పెడుతూ, అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు మన మండలంలో ఒకరోజు కలెక్టర్ గారిని తీసుకొస్తానన్నారు. ఇక్కడ అయిపోయినవి ఏమైనా ఉంటే అయిపోతే ఆ రోజు మేము మండలంలో ఇంటిమేషన్ చేస్తాం. అక్కడికి వచ్చి కలెక్టర్ గారు కూడా మన మండలం వస్తారు. కాబట్టి ఈ రెవెన్యూ సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఎంఆర్ఓ గారు చెప్పిన అన్ని పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో మీ అందరూ తెలుసుకుని రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
బాణాసంచా కాల్చారు. పార్టీ కార్యాలయంలో తీన్మార్ డప్పులు, బాణాసంచా టపాసులు కాల్పులు, బర్త్డేకు కేక్ కటింగ్తో జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు. వారికి ఏలూరు జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త అధ్యాయాన్ని సృష్టించారన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో స్వర్ణయుగంగా తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజాగ్రహాన్ని చవిచూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, రూరల్ మండల వైస్ ఎంపీపీలు కట్ట రంగబాబు, సూర్పాణి రామకృష్ణ, వైసీపీ నాయకులు ముప్పటి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, చెన్నా జనార్దన్ రావు, గుండుమూగుల సాంబయ్య, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, చిటికిన ప్రసాద్, కొట్టు నాగేంద్ర, వెలిశెట్టి నరేంద్ర, బండారు నాగు, బోరణం వీరయ్య, కోరశేఖ నాగరాజు, కట్ట నాగరాజు, ఎంపీటీసీలు రెడ్డి సూరిబాబు, పొట్ల ఏడుకొండలు, దేవాబత్తుల బేబీ, బొద్దాని శ్రీనివాస్, దాకే పండియ, చామన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటా ఉన్నారు. మహానుభావుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంత ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి తన పరిపాలన ద్వారా ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో దేశంలో, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పరిపాలన చూసి ఆశ్చర్యపడి మన రాష్ట్రాల్లో కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేయగలుగుతామో వెళ్ళి అక్కడ మీరు అక్కడ ఉన్న అధికారులతోటి కలిసి ఇంటరాక్ట్ అయ్యి మన రాష్ట్రంలో అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలని పరిశీలించండి. మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిపాలన ద్వారా ప్రజలు మన్నను పొందుతామని కొనియాడిన రోజులు. అటువంటి గొప్ప పరిపాలనని ప్రజల మనసులోంచి డైవర్ట్ చేసి ఏదో రాష్ట్రం దివాళా తీసి శ్రీలంక లాగా దివాళా తీస్తుందని ప్రచారం చేసిన దుర్మార్గులు ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రజలను మోసం చేయడానికి సూపర్ 6, సూపర్ 7 అని నమ్మే విధంగా ప్రజల్ని వంచి 7 నెలలు పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వం. ఎంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఎంతసేపు ఏ రోజు అవాస్తవాలు రాయటమే తప్ప వాస్తవాల్ని చెప్పి ప్రజలు చైతన్యం కలిగించి ప్రజలకి అమలు చేయవలసిన సంక్షేమ పథకాలు ఎక్కడైనా తీరి కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి జరగవలసిన న్యాయం జరగకుండా చేసే విధానాన్ని కానీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించకుండా వాళ్ళు దుర్మార్గమైన కుట్రపూరితమైన రాతలతోటి మరి ప్రజలు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని పెడితే బాగుంటుందని వారి యొక్క మాట ప్రకారంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి మన యొక్క కేడర్ అందరూ కూడా తరలి రావటం, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకి, ప్రెస్ వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు నేను మారాను, మీకు అందరికీ ఇస్తానని హామీలు ఎన్నో ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నింటినీ కూడా రైతులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ 6 మాసాల్లో అతి తక్కువ టైంలోనే ఇంతమందిని మోసం చేసి ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల అవసరాలు ఏం అవసరంలే, వారి ఆర్థిక పరిస్థితులు, వారు ఏ రకంగా అయితే పంచిపోతాలని అన్నింటినీ కూడా వేసేటంటే వీళ్ళ ఈ కూటమి నాయకులు ఉన్నారు. ఈ వేళ
కూటమి నాయకులు వచ్చిన తర్వాత పేదలకు అందరికీ మంచి జరుగుతుందో లేదో కానీ ప్రతి గ్రామంలోనూ కూడా బెల్ట్ షాపులతోటి బ్రాంచీ పెట్టుకున్న ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు, ఎందుకంటే పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పండుగ కింద ఉండేది. పిల్లలకి విద్యా దీవెన, అమ్మఒడి ఇటువంటి ఏమీ కూడా రాక పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవ్వకముందే అమ్మఒడి అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు వేసేస్తారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే రైతులకి, ప్రతి ఒక్కరికి, డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 8 నెలలు అయినా సరే ఈ ప్రభుత్వం ఒక్కడికి కూడా రూపాయి ఇవ్వడం కూడా జరగలేదు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు మన పిల్లలు చదువుకుంటారు కదా అనే ఉద్దేశంతో కనీసం బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అవి కూడా కొత్త ఏమి ఇవ్వకుండా ఆయన ప్రవేశపెట్టి కంటిన్యూ చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రజలకు అంత ఉపయోగకరంగా, మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేది. ప్రతి కుటుంబంలోనూ కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సంఘ సంస్కర్త. ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి యొక్క సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సమాజంలో సాంఘిక గౌరవాలు పొందాలనేటువంటి మరి దీక్షతోటి ఆయన రాజకీయంలో కూడా ఒక ఒరవడిని తీసుకొచ్చి, గత రాజకీయ నాయకుల వల్లే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వం పరంగా ప్రజలకు అందవలసినటువంటి ప్రతి విషయంలో ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీల యొక్క ప్రోత్సాహం కానీ, అక్కడ ఉండేటువంటి మరి అధికారుల యొక్క లంచగొండితనం లేకుండా మరి అందరికీ సమానంగా అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని దేశం నలుమూలలకు వ్యాపింపజేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలను మనం కూడా ప్రవేశపెట్టాలి. ఆయన పాటిస్తున్నటువంటి క్రమశిక్షణను మనం కూడా పాటించాలి. క్యాలెండర్ వైజ్ ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మనం అమలు చేయాలని అధ్యయనం చేసుకునేటువంటి దిశగా ఇవాళ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న గొప్ప నాయకుడి యొక్క పుట్టినరోజు కార్యక్రమాల్లో మనందరం పాల్పంచుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. రాజకీయాల్లోకి ఒక సునామీలా వచ్చి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని వైసీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. అదేవిధంగా వృద్ధులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, తానేటి అజయ్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు మర్లపూడి సుబ్బారావు, ద్వారంపూడి శ్రీనివాస్, మాకరాజు సతీష్, ఎంపీపీ శేషులత, నార్ని శంకరం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పేదల పాలిట పెన్నిది, అట్టడుగు బడుగు వర్గాల్లో జీవితాల్లో ఆశలు చిగురించి ఆశాజ్యోతిగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పడాలలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో, అంటే వృద్ధ ఆశ్రమం అని చెప్పడానికే చాలా అవమానంగా ఉంది నాకు. ఎందుకంటే మన తల్లిదండ్రులను మనం చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ జీవనం గడపడం అనేది అది ఉచ్చరించడానికే బాధగా ఉంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో, తన 3640 కిలోమీటర్ల పాదయాత్రలో వృద్ధులు పడుతున్న కష్టాలను కూడా చూసి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ని ఎప్పుడో 400-500 పెన్షన్ని 3000 దాకా తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి ఒక కుటుంబ పెద్దగా, ఆ యొక్క తల్లిదండ్రులు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ఫలితం దక్కుతుందని నేను మనవి చేసుకుంటూ, ఇవాళ మన తల్లిదండ్రులుగా భావించి ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా తల్లిదండ్రులుగా, మనందరి తల్లిదండ్రులుగా భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు జరగడం జరిగింది. అలాగే నిండు నూరేళ్లు మీ అందరి యొక్క ఆశీస్సులతోని, మీ అందరి యొక్క ఆదరణలతోని మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండి రైతులు తన పండిన పంటలు ఉన్నతంగా పండి ఎంతో సంతోషంగా ఉండాలని, వ్యాపారస్తులు కానీ ఇవాళ విద్యార్థులు కానీ ఎంతో చదువులు కొనుక్కుని మంచిగా ఉండాలని, ఎక్కడన్నా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు బిడ్డలు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులు మీరు తీసుకెళ్ళి గౌరవంగా చూసుకోవాలని కూడా నేను సూచిస్తూ, ఈ రోజు నుంచి జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి కంటిన్యూస్గా అంటే రేపటి నుంచి 5 రోజులు కంటిన్యూస్గా పొద్దున్న సాయంత్రం కూడా ఈ వృద్ధులందరికీ భోజన సదుపాయాలు కలగజేయాలని, ఈ వృద్ధాశ్రమానికి నేను ఒక 20,000 రూపాయలు ఇప్పుడే ఇక్కడ మేనేజర్ గారికి అందజేస్తా. మీ అందరి యొక్క దీవెనలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన మా అందరికీ కూడా మీ అందరి దీవెనలు తల్లిదండ్రులుగా ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క ఉన్నత స్థితికి వెళ్ళాలని, మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలి అని, మీ అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు నడవాలని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ఈ వృద్ధులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా మరి రాత్రి 12 గంటల కాడి నుంచి కూడా వడ్డీ రఘురామ్ గారి ఆధ్వర్యంలో రాత్రి కేక్ కటింగు, అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజన ఏర్పాట్లు, అలాగే పళ్ళ పంపిణీ, ఈ ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నిజంగా కూడా రాష్ట్రం అంతా కూడా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోయినా సీఎం హోదాలో ఎవరికైతే దక్కుద్దో అంతా ఉత్సవంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మరి తాడేపల్లిగూడెంలో కూడా ఈరోజు ఉదయం మొదలుకొని తాడేపల్లిగూడెం పట్టణంలో కానివ్వండి, పెంటపాడు మండలంలో కానివ్వండి, అలాగే రూరల్ మండలంలో కానివ్వండి, సుమారు సాయంత్రం 10 గంటల వరకు కూడా ప్రోగ్రామ్స్ వడ్డీ రఘురామ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి పరిచయం చేయవలసిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. ఆ మహానుభావుడు ఉన్నంత వరకు కూడా ప్రతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి ప్రతి ఒక్క అవ్వాతాతల్లో కళ్ళల్లో ఆనందం చూడడానికి మరి ఒక సైనికుల్లా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రీతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అలాగే ఇతర అనేక కార్యక్రమాలు వడ్డీ రఘురామ్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను. తాడేపల్లి నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ముందు రోజులు వచ్చినాయని నేను ఆనందపడుతున్నాను. రఘురామ్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఖచ్చితంగా 2029లో మన పార్టీ అధికారంలోకి రావాలి. రఘురామ్ గారిని మేము ఎమ్మెల్యే స్థానంలో చూడాలి. ఆయన ఇంకా కార్యకర్తల ఉన్నతి కోసం బాగా పాటుపడాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే అందరికీ పుట్టినరోజు, కానీ ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ నియోజకవర్గ ఇబ్బందులన్నీ కూడా రఘురామ్ గారు వచ్చిన తర్వాత ఈ చక్కబడుతున్నాయి. కార్యకర్తలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఆ విషయంలో నేను ఆనందపడుతున్నాను. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంకారావం సభకు హిందువులు తరలి రావాలని కోరుతూ శనివారం స్థానిక 3వ వార్డులో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం హైందవ శంకారామం కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీలు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ స్వాతంత్రానికి పొందిన 77 ఏళ్లు గడిచినా ఇప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సి రావడం ఆవేదనను గుర్తు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగం శ్రీనివాస్, అత్తిలి బాబీ, నరసింహమూర్తి, భార్గవ్, అడబాల రమేష్, నవీన్, మహాలక్ష్మి, విహెచ్పి సభ్యులు పాల్గొన్నారు. తారీఖున విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుపుకొని హైందవ శంకారావం ప్రోగ్రాం నిమిత్తం ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక 3వ వార్డులో కేశవభట్ల విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటికి కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు బొట్టు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి మన దేవాలయాలు మనమే సంరక్షించుకోవాలని, మన ధర్మం కోసం మనం పనిచేసే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులందరూ కూడా వారి యొక్క సమ్మతిని ఈ హైందవ శంకారావానికి తెలియజేయాలని, మన భవిష్యత్తులో హిందువులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఒక్క తాటిపై ఎదుర్కొనే ఒక
మూలాధారమే ఈ హైందవ శంకారావం. ఈ హైందవ శంకారావంకి ప్రతి ఒక్క హిందువు పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. రేపు జనవరి నెలలో 5వ తారీఖున హైందవ శంకారావం మరి కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ వార్డులో మరి హైందవ శంకారావానికి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది, మన హిందువులందరూ కూడా ఒకే తాటి మీద ఉండాలి, ఐక్యతగా ఉండాలి, మన దేవాలయాలను కాపాడుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితులను బట్టి హిందువులందరం కూడా ఏకం కాకపోతే రేపు జరగబోయే పరిస్థితుల్లో మన పిల్లలు ఎలా జరుగుతుందనే అర్థం కాని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి మనందరూ కూడా హిందువులు అందరూ కూడా ఐక్యతగా ఉండి మరి ఏదైతే మన దేవాలయాన్ని సంరక్షించుకుని మన ఆదాయాలు కూడా వేరే దాటికి వెళ్ళిపోతున్నాయి, అవి కూడా మన అందరూ కూడా ఆలోచించి సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. కాబట్టి మన హిందువు అయి పుట్టినందుకు మనకి గర్వించదగ్గ విషయం మనం చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి హైందవ శంకారావం 5వ తారీఖున కార్యక్రమానికి తాడేపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జనవరి 5వ తారీఖున మరి విజయవాడలో జరగబోయే హైందవ శంకారావం కార్యక్రమానికి కరపత్రాల పంపిణీలో భాగంగా ఈ రోజున 3వ వార్డులో మరి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా మరి ఈ కరపత్రాలు చేర్చడం జరిగింది. ఏదైతే హిందువులందరూ కూడా ఒకసారి కళ్ళు తెరుచుకోవాలి, గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. రేపు జనవరి 5వ తారీఖున జరగబోయే మరి హైందవ శంకారావానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ధ్యాన కార్యక్రమాన్ని యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. సూర్యోదయ సమయంలో యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణచే అగ్నిహోత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సభ్యులచే ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ యోగా సాధకులతో పాటు ఆయుర్వేద డాక్టర్ కంచర్ల లక్ష్మీ నరసింహస్వామి, యోగా గురువు ఇంజుమూరి మాధవరావు, ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబెండి రామకృష్ణ, అపర్ణ ప్రసాద్, మాకా శ్రీనివాస్, ఏఈ రామకృష్ణ, సుభద్ర గుప్తా, సుజాత, రామాంజనేయులు, రేణుక, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు, ఆదిత్య కళాశాల విద్యార్థులకు మెడిటేషన్ ప్రాధాన్యతను వివరించి వారితో మెడిటేషన్ చేయించారు. కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టెం ప్రవీణ్ కృష్ణ, సెక్రటరీ పిల్ల వెంకన్నబాబు, పాండురంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేను డిక్లేర్ చేయడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. అది ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. అద్భుతమైన ఫలితాలని చూసింది సమాజం. అలాగే ఈరోజు డిసెంబర్ 21న అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 2 ప్రత్యేకతలు కలిగినటువంటి రోజులు. మొదటిది జూన్ 21 ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి వెళ్ళే రోజు. అది పగటి కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు డిసైడ్ చేశారు. ఇది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు వచ్చేటటువంటి ఈ ఆయనం ఇది పగటి కాలం తక్కువ ఉండి రాత్రి కాలం ఎక్కువ ఉండే రోజు ఇది. అందుకు ఈ రోజును డిసైడ్ చేశారు. మనం అదృష్టవంతులం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు సంపద అయినటువంటి యోగాని 2 రోజులు సెలబ్రేట్ చేసుకునే అవకాశం యునైటెడ్ నేషన్స్ మనకు ప్రసాదించినందుకు, దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేసినందుకు ఆ పాలకులకి, ఈ మన భారతదేశపు ఋషులకి, మనకి జ్ఞానాన్ని అందించిన మహానుభావులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ధ్యాన దినోత్సవాన్ని ఇలాంటి దివ్యాత్మ స్వరూపుల యొక్క ఆ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క వివరణ. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మనం ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయంగా ఉంది. ప్రతినిత్యం మనం అనేక రకాల ఇబ్బందులతో, టెన్షన్స్తో అనేక రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ ధ్యానాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల మనం కనీసం 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి ఈ ధ్యానాన్ని ఉన్నత స్థితికి చేరుకుంటే వారికి జీవితంలో ఉత్తమ స్థాయికి చేరడానికే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతుల్లో ధ్యాన పద్ధతులు చాలా ఉన్నాయి కాబట్టి మీకు శరీరానికి, మనసుకి
మీకు నచ్చిన ఒక ధ్యాన పద్ధతిని పూర్తిగా అవలంబించుకొని కంటిన్యూగా ఇది చేయటం వల్ల మీతో పాటు తోటి సాధకులకు కూడా మీరు దిక్సూచిగా ఉండి ఈ ధ్యానాన్ని మన అందరం ముందుకు తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి. నా ఉద్దేశ ప్రకారం కూడా వాళ్ళ లాయర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎంత గొప్పవారైనా కానీ ఏం సంపాదించినా సరే లాస్ట్కి మిగిలేది ప్రశాంతత, మానసిక ప్రశాంతత. ఆ మానసిక ప్రశాంతత అనేది ధ్యానంలోనే దొరుకుతుంది అనే విషయాన్ని అందరూ తెలుసుకుని ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత చేసేది కాకుండా మొట్టమొదటి చిన్నప్పటి నుంచి కూడా ఇది చేసినట్లయితే మహోన్నతమైనటువంటి ఆనందాన్ని జీవితాంతకాలం కూడా పొందుతారని ఈ యొక్క ధ్యానంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఈ రుచికరమైనటువంటి ఈ జీవిత సత్యాన్ని ఈ ధ్యానం ద్వారా తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేసి సంతృప్తి పొందగలరని, చిన్నతనం నుంచి అందరూ కూడా ధ్యానం చేసినట్లయితే అది ఎంత స్థాయికి వెళ్ళి వాళ్ళు చిన్న స్థాయి ఉన్నప్పుడు కానీ పెద్ద స్థాయికి వెళ్ళడానికి అది ఒక శుభకరమైన మార్గం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధ్యాన మార్గాన్ని పాటిస్తారని ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పుడు చిన్న విరామం. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గుండుగోలను ఎంపీపీ పాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, విగ్రహదాత జలసూత్రం రామాంజనేయులు గ్రామ పెద్దలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అనంతరం విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగదుర్గ,
భాస్కర్, ఎస్ కొండబాబు, ఎం కాళీబాబు, కర్రి గంగాధరరావు, కె కామేశ్వరరావు, సుమన్, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు జగసుత్వం రాంబాబు దంపతులు వారి యొక్క కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మరి అక్కడ పాఠశాల ఆవరణలో మనందరికీ కూడా ఇష్టమైనటువంటి మరి చదువు అంటే ముందుగా మనం స్మరించుకునేది సరస్వతీదేవి కాబట్టి ఆ సరస్వతీదేవి యొక్క ఆశీస్సులతో ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ వారికి ఉపాధ్యాయులకు అలాగే గ్రామ పెద్దలకు మరీ ముఖ్యంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టించినటువంటి తమ్ముడు రాంబాబు దంపతులకు మరి వారి కుమార్తెకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుమార్తె పుట్టినరోజులో ఒక మంచి కార్యక్రమం చేసినందుకు రాంబాబుని మరొకసారి అభినందిస్తూ ఆ సరస్వతి యొక్క ఆశీస్సులు మనందరిగా ఉండి మన పిల్లలందరికీ కూడా మరి విద్యాభ్యాసంలో అభివృద్ధి ఆ యొక్క తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సెలవుకుంటారు. విద్యార్థుల జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎంపిక చేసుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభయం టీం పోలీసులు విద్యార్థులకు సూచించారు. శనివారం భీముడోలు శ్రీ చైతన్య పాఠశాలలో నెలవారీ నిర్వహించే స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా బేటీ గుమాన్ రెస్పెక్ట్ ది గర్ల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయం టీం సభ్యులు రత్నమౌనిక, దివ్య దీప్తులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. పీపీటీ పోస్టర్స్ ద్వారా ఆడపిల్లలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలో వివరించారు. అభయ ఉమెన్ సేఫ్టీ గురించి, 112 పోలీస్ హెల్ప్ లైన్ గురించి, 1930 సైబర్ హెల్ప్ లైన్ గురించి, ఉమెన్ సేఫ్టీ కంప్లైంట్స్, 9503511100 వాట్సాప్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి సోహిని, ఏవో ముఖేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. Now in society we are seeing many things. We just watch the news and we feel bad, that's it. But how are we supposed to be? మనం ఎలా ఉండాలి అనేది మాత్రం మేమంత ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయలేకపోవచ్చు. So today we are having our dignitaries to explain you how to move socially, how to behave and what you are supposed to do. Okay? So shall we invite Mams to speak to you? స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం దాతలకు ప్రజలకు విదితమే. అయితే అందులో భాగంగా ఈ వారం ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి డిపాజిట్గా నెలవారీ డిపాజిట్లు ఇస్తున్న దాతల పేరు మీద ఈ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ డిపాజిట్లో 100 రూపాయల కాడి నుంచి 10,000 ఇచ్చిన ప్రతి దాతకి కూడా గుడి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస రామాలయంలో వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు వారికి మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ నెల మార్గశిర మాసం, అందులోనూ ధరుణ మాసం ప్రారంభమై మొదటి శనివారం అనగా ఈరోజు స్వామివారికి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, తిరుప్పావై, అలాగే విశేష అర్చన మొదలగు కార్యక్రమాలన్నీ విశేషంగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు మన లలితా పారాయణ సభ్యులు అందరూ కలిసి తులసి మాలలు తేవడం జరిగినది. వాటితో విశేషంగా స్వామివారిని అలంకరించడం, తర్వాత వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ చేయడం, వచ్చిన వాళ్ళందరికీ మంగళహారతులు ఇవ్వడం, అలాగే స్వామివారి కృపా కటాక్షాలు అందరూ ఉండాలని కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పళ్ళు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పటి సంపత్ కుమార్, కొట్టు నాగేంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి
పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వేడుకగా ఘనంగా జరుగుతున్నాయి. ఎందుచేతనంటే చెప్పాలంటే కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఆయన ముందే చెప్పారు, 6 నెలలు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దాం, చక్రంగా నడిపితే పర్వాలేదు, లేదంటే మటుకు మనం ఉద్యమిద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే 8 నెలలకి ఈ కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకమైన బాధలు పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సేవలు ఏ రకంగా మనం ఉపయోగించుకోలేమని అనేది చాలా బాధపడుతున్నటువంటి సంఘటన. ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజున సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి న్యాయం చేయాలని అటువంటి సంస్కరణమైన పథకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే విద్యలో కూడా పిల్లల్ని ఎక్కడో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ అవన్నీ కూడా కత్తనాడ కింద సాగుతున్నాయి, ఎక్కడికక్కడ నీరుగా చేసి ఆ పథకాన్ని ఇటు కాకుండా చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఆసుపత్రుల్లో ఎన్నో డెవలప్మెంట్లు జరిగింది. అంటే కార్పొరేట్ స్థాయిలో పేద పేదలకు ఆరోగ్యం రావాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టంతో అంటే అవి కూడా మూల పడేసిన పరిస్థితి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు తాడేపల్లిగూడెంలో మా సత్యనారాయణ గారు క్యాంపస్ ఆఫీస్ దగ్గర ఇలా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. పిల్లలందరూ యూత్ అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే బ్లడ్ ఇచ్చారు. అలానే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి వీళ్ళకి బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, అలానే కమలాకి ఇవ్వడం జరిగింది చాలామందికి. అలానే ఇప్పుడు పడాల దాసం దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. అలానే ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల కారణంగా మన మాజీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. అలాగే ఈరోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మన కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న యువత అంతా కూడా ఆయన దగ్గర నుంచి మేము పనిచేయడానికి మక్కువ చూపుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి ఆయన దగ్గర నుంచి మనం ముందుకు సాగాలనేది మేము కోరుకుంటున్నాము. వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రఘురామ్ నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పెంటపాడులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద రఘురామ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గొర్రెల శ్రీనివాస్, నల్లమిల్లి అంజిరెడ్డి, కర్రి వరహాల్ రెడ్డి, మార్లపూడి సుబ్బారావు, దారపురెడ్డి శ్రీనివాస్, మాకర్ రాజు సతీష్, కె కృపవరం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఇవాళ పెద్ద ఎత్తున వృద్ధులకి, అలాగే విద్యార్థులకి, అలాగే నిరుపేద కుటుంబాలకి దుప్పట్లు పళ్ళు కార్యక్రమాన్ని ఇవాళ అంజిరెడ్డి గారు రెడ్డి యూత్ సంఘంలో కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ రైతుల సంస్థలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం ఇవాళ మా రైతులందరికీ కూడా చాలా సంతోషకర పరిస్థితి. ఇవాళ ఏదైతే మొన్న రైతుల పక్షాన పోరాటం చేసి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రతి రైతుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మెసేజ్తో రైతులందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఒక్కరి మెజార్టీతో గెలిచి రైతులతో పాటు పేద అట్టడుగు బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడి ఇక్కడ పేదల యొక్క కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నూడేళ్లు చల్లగా ఉండాలని, ప్రజలతోనే ఉండాలని, ప్రజల పక్షాన్నే ఉండాలని, ప్రజల పక్షాన్నే ఆయన ప్రజలకు ఎంతో జనరంజకమైనటువంటి పాలన, జనరంజకమైన పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మా అందరి తరఫున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
పిరమిడ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక డిఎస్ చెరువు వద్ద గల మెహర్ బాబా కేంద్రంలో ధ్యాన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సామూహిక ధ్యానం అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శానం గోవిందరావు, కస్తూరి వెంకటేశ్వరరావు, కారుమూరి వేణు, తటపర్తి సోమేశ్వరరావు, కస్తూరి రాజ్యలక్ష్మి, పార్వతీ కుమారి, ఏ వెంకటలక్ష్మి, చిట్యాల పద్మజ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ధ్యానానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చిన సందర్భంగా వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం మరి ఈరోజు మెహర్ బాబా మందిరంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావాలి. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానము ద్వారానే ముక్తి. మరి ధ్యానం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. మన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఎన్నో ప్రయోజనాలని మనం ఈ ధ్యానం ద్వారా మరి పెంచుకోగలుగుతాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 సంవత్సరాలుగా విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అనేక ధ్యాన కేంద్రాలని స్థాపించి అనేక పిరమిడ్ నిర్మాణాలని ప్రోత్సహించి మరి వాళ్ళ ధ్యాన జగత్తే లక్ష్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానాన్ని సాధన చేయాలని, ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ డే పెట్టారు అంటే అది ప్రజలకి ఎంతో ఉపయోగమో మనం తెలుసుకోవాలి. మోడీ గారే క్రితం జన్మలో పతంజలిగా వచ్చి మరి ఇప్పుడు మనందరికీ అందజేస్తున్నారు. ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ధ్యానం చేస్తూ మరి చక్కగా వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు. అలా మెడిటేషన్ ద్వారా ఎంతో స్వస్థత పొందుతాం, ఎన్నో లాభాలు పొందుతాం, ఎంతో ఆరోగ్యాన్ని సంపాదిస్తాం. అలాగే మనం శాకాహారులుగా కూడా మారుతాం. దాని నుంచి ఎంతో ధ్యానాన్ని నేర్చుకుంటాం. అలా ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ధ్యానాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 336వ వారంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్లమూడి లక్ష్మీరాధ సత్యవాణి సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు నవరత్నాల టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు నవరత్నాల టీం చేసే అన్నదానం 336వ వారానికి చేరుకోవడం మా టీంకి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు దాతలు వడ్లమూడి లక్ష్మీ రాధా సత్యవాణిగా జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్న సమారాధనకి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా నవరత్నాల టీం కోరుకుంటుంది. ఇలాగా దాతల సహకారంతో మా అన్నదానం ఇలాగా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఎవరైనా అన్నదానాన్ని సహకరించాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9247190199. వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 336వ వారానికి చేరుకోవడం ఆనందదాయకం, సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు నవరత్నాల టీం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా దాతలు పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, తర్వాత వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ, డిస్టింక్షన్లో పాస్ అయినప్పుడు కానీ అన్నదాన కార్యక్రమంలో విరిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం. ఈ దానాల్లోకెల్లా అన్నదానం ఉత్తమైనది. ఈ అన్నదానానికి మించిన దానం మరేది లేదు. అంచేత భక్తులు విరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలను శనివారం పెంటపాడులో ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు ఆధ్వర్యంలో పెంటపాడులోని వెలమపేటలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగాయి. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, బర్ల జయబాబు, కే పెంటపాడు ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, కర్రి వరహాల్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినం సందర్భంగా గంటపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు బెల్లంపేట దగ్గర ఉన్న రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర ఆయన జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా మన ఇచ్చిన తీర్పు ఆయనకి వ్యతిరేకంగా రావడంతో పేద పొడుగు బలహీన వర్గాలందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. వారందరూ కూడా ఈ 6 నెలల్లోనే మాకు జరిగినంత అన్యాయం జరిగిందని చాలా బాధపడుతూ ఈరోజు జనం అందరూ కూడా ఆయన పరిపాలన మరించుకుంటూ అంత మంచి పరిపాలన మన చేతుల్లో కోల్పోయామని బాధపడుతున్నారు. అందువల్ల ఇచ్చిన దొంగ హామీలు ఇవ్వకుండా ఆయన నీతిగా నిజాయితీగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన పెంటపాడు గ్రామంలో యువజన సంఘం దగ్గర ఆహ్లాదకరంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం. పోయినా వచ్చిన సింపతి అనేది దుర్మార్గంగా ఏదో జరిగింది. మన బడుగు బలహీన వర్గాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు ఇది? జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ ఏదో అపోహపడుతున్నారు, అది వర్గం ఇది వర్గం అని. అన్ని వర్గాలు ఒకటే. మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఈ పార్టీలకి పెద్దలు నిర్ణయిస్తున్నారు. ఇది కార్యకర్తలు ఏం చేయాలనేది కార్యకర్తలు అందరికీ తెలుసు. మన ప్రభుత్వం ఈరోజు వెనకబడి ఉందంటే మన భారతదేశంలోనే అత్యంత నాయకుడు ఎవరు ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన పార్టీ ఓడిపోయినప్పటికీ 40% ఓటు బ్యాంకుతో మనం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఓడిపోయినా అంత ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి కూడా లేదు చరిత్రలో. అంటే ఒక కూటమి ప్రభుత్వం అంటే అన్ని పార్టీలు కలిసి ఒకటిగా అయ్యి ఏదో గెలిచినంత మాత్రం అయిందా? పార్టీ మన ప్రభుత్వం అనేది మన రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ ఏదో రకంగా సంపద సృష్టించి ఇచ్చినటువంటి హామీలన్నిటి నెరవేర్చినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఏం అర్థం కావట్లా. ఏంటి మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం ఎలా ఇవ్వగలం అని చెప్పి చేతులెత్తేసిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి వచ్చింది. స్థానిక శశి కళాశాల రోడ్లో శనివారం మధ్యాహ్నం మెట్రో షూ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, అడబాల నారాయణమూర్తి, మారిశెట్టి సుబ్బారావు, అడపాగిరి, శ్యామ్, వేణుగోపాల్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మారిశెట్టి పోతిరాజు తదితరులు పాల్గొన్నారు. వీరికి షాప్ ప్రొపరేటర్ కేసిరెడ్డి నాగపాండురంగారావు స్వాగతం పలికారు. యాక్షన్ టేసా భారతదేశపు నంబర్ 1 ప్యానెల్ పరిశ్రమ ఆధ్వర్యంలో కార్పొరేటర్స్ దినోత్సవాన్ని స్థానిక ఉషా గ్రాండ్లో శుక్రవారం రాత్రి వేడుకగా నిర్వహించారు. ప్రతి నెల కార్పెంటర్స్ సమావేశాలు నిర్వహించి సంస్థ నిర్వహించినట్లు యాక్షన్ టెసా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డివైవి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సమాజంలో ప్రముఖ స్థానిక సిబ్బంది బొందల సతీష్ పాల్గొన్నారు. యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ తన సందేశాన్ని వీడియో ద్వారా అందించారు. చెక్క పరిశ్రమకు కార్పొరేటర్లు వెన్నుముక లాంటివారని అభివర్ణించారు. ఈ సంస్థ ఉత్పత్తులకు అధీకృత పంపిణీదారులైన తాడేపల్లిగూడెం హిందుస్థాన్ హార్డ్వేర్ అధినేత నల్లూరి చిదంబరం, నల్లూరి సందీప్ చౌదరి, మహమ్మద్ షబీర్, ప్రాంతీయ కార్పొరేటర్స్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, వందలాదిగా కార్పొరేటర్స్ పాల్గొన్నారు. Action Tessa is the manufacturers of particle board, MDF, HDHMR, UV, acrylic, BILO, many products one company lo product manufacturing అయింది ఇండియాలో ఏ కంపెనీ లేదు. మేము తయారు చేస్తాం. గత 15 years నుంచి మార్కెట్లో ఉంది, అందుబాటులో ఉంది. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా తాడేపల్లిగూడెంలో ఈ మీటింగ్ ఎందుకు మనం కండక్ట్ చేసుకున్నాం అనుకుంటే ప్రతి ఒక్క టెసా సలాం అనే ఈవెంట్ కోసం చేస్తున్నాం. టెసా సలాం అనే ఎందుకు మేము చేస్తున్నామంటే సార్ ప్రతి ఒక్క కార్పెంటర్లు కూడా ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో చేసుకుంటున్నాం.
ఇంతకుముందు అయితే ఇది సెప్టెంబర్ 24న కార్పెంటర్ డే అనేది అందుబాటులో ఉందన్నమాట. సెప్టెంబర్ 24 కార్పెంటర్ డే అని ఇంతవరకు ఎవరికి తెలియదు. మేము ఇంట్రడ్యూస్ చేసి మా కంపెనీ వాళ్ళు, మా చైర్మన్ గారు ఎన్కే అగర్వాల్ సార్ కానీ, ఎండి సార్ అజయ్ అగర్వాల్ సార్ కానీ వీళ్ళ ప్రోత్సాహంతో యాక్షన్ టెసా సలాం అని ఈవెంట్ ముందుకు తీసుకొచ్చి కొత్త ఒక్క డిస్ట్రిక్ట్లో మేము టెసా సలాం ఈవెంట్ కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ ఏ ప్రోడక్ట్ మనం తీసుకున్నా కూడా పార్టికల్ బోర్డు కానీ, ఎండిఎఫ్ కానీ, ప్లైవుడ్ కానీ ముందుండి నడిపించే వాళ్ళు కార్పెంటర్స్కు అనమాట. ఆ కార్పెంటర్కి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం భాగంగా కొత్త ఒక్క డిస్ట్రిక్ట్లోన మేము టెసా సలాం ఈవెంట్ని చేస్తున్నాం. జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఉంగుటూరు నియోజకవర్గ చేబ్రోలు గ్రామంలో శనివారం వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు. తొలుత చేబ్రోలు జగనన్న కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పిహెచ్సిలో రోగులకు, బాలింతలకు, గర్భిణీలకు పండ్లు అందించారు. జగనన్న అధికారంలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలిశెట్టి పాపారావు బాబ్జీ, మొత్తా బుబ్జీ, కరణం బుజ్జి, ఎంపీటీసీలు రాయి లక్ష్మి, మనసాల నాగమణి, బూదిన నాగబాబు, బాబావలి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకి ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల గుండెలో అలాగే నిలిచిపోయినవి. దానికి సాక్ష్యం మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి భారీగా హాజరైనటువంటి జనసందోహంగా మనం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖంగా పోరాటం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గతంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఒక రకమైన అభిప్రాయానికి రావడం జరిగింది. తత్ఫలితంగా ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేక ధోరణి ఏర్పాటు చేయడం రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా కలిసికట్టుగా పోరాడి 2029 ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుని ఏ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో వాటిని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ స్థానిక 5వ వార్డు భవితా కేంద్రంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడు ధ్యాన యోగా గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇంటి వద్ద ధ్యానం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, జి నాగలక్ష్మి, దివ్యాంగుల పేరెంట్స్ పాల్గొన్నారు. పోళ్ల పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ కళ్యాణి మహేశ్వరి ఆధ్వర్యంలో వైద్య బృందం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ వ్యాధులను పరీక్షించి వారికి ఉచితంగా వైద్యంతో పాటు మందులు అందజేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అనే ఒక హెల్త్ స్కీమ్ని ఆవిష్కరించింది. దీనిలో భాగంగా NCDCD 3.0 స్క్రీనింగ్ అనే ఒక హెల్త్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ANM, ఆశా, MLHP ప్రతి ఇంటిని సందర్శించి బీపీ, షుగర్, ఎత్తు, బరువు, రక్తశాతం మొదలగు పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఆ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఆ వ్యక్తిని పంపించి అక్కడ మరలా పరీక్షలు నిర్వహించి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా బీపీ, షుగర్ కనుక నిర్ధారించబడితే ఉచితంగా వైద్యం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బీపీ, షుగర్ లాంటివి ఎర్లీ స్టేజెస్లో మనం వాటిని నిర్ధారించుకొని వైద్యం తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం రక్షించబడతాము. అలాగే NCDCD 3.0 స్క్రీనింగ్ భాగంలో బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి లక్షణాలు మీలో కనిపించినా వెంటనే తదుపరి పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు తదుపరి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ను నిర్ధారించడం జరుగుతుంది. మనం క్యాన్సర్ని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవడం వలన క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది.
ప్రపంచ ధ్యాన దినోత్సవంలో భాగంగా పెదతాడేపల్లిలోని భారతీయ విద్యా భవన్స్లో శనివారం తెల్లవారుజామున విద్యార్థులచే ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిడి భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ధ్యానంతో పాటు యోగాసనాలు చేయించారు. వందలాది మంది విద్యార్థులు ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ధ్యాన విశిష్టతను వివరించారు. ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాచర్ల నెంబర్ 2 పాఠశాలలో విద్యార్థులకు శనివారం స్వీట్లు, కేకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు అనిమిల్లి బ్రదర్స్, బాదంపూడి రమేష్, మానుకొండ వంశీరాజు, చేకట్ల కౌశిక్, సాయి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అమ్మేవారిపై, లైసెన్స్ లేకుండా వాటర్ ప్లాంట్లు నిర్వహించే వారిపై, పెట్రోల్ బంకుల వద్ద ఫ్రీ ఎయిర్, టాయిలెట్, వాటర్ సౌకర్యం కల్పించని వారిపై చర్యలు తీసుకోవాలంటూ హనుమంతరావు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.